నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటావా? ఈ రోజు నుంచి నువ్వు దేవునికి సాక్షి బిడ్డగా ఉంటావా? ఒక వారం వచ్చి ఒక వారం ఇచ్చేటువంటి విశ్వాసిగానే ఉంటే దేవుడు అంటున్నాడు, నాకు అలాంటి వారు అవసరం లేదు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానంటున్నాడు దేవుడు. ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని సన్నిధిలో నువ్వు మిస్ అవ్వకుండా ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో కూర్చుని దేవుణ్ణి మహిమపరిచినటువంటి బిడ్డగాను ఉండగలిగితే, దేవుని సాక్షి బిడ్డగాను ఉండగలిగితే నిశ్చయముగా ఎబ్బేజును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడమ్మా. నేను ఘనపరుస్తాడు, నేను ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెడతాడు. నువ్వు చేయవలసింది ఎబ్బేజులాగా హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన. పిల్లలు గమనించండి, ప్రార్థన ముగియక మునిపే దేవుడు ఆ ప్రార్థనను ఆలకించరు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి ప్రార్థన మనం చేయగలగాలి. తీర్మానం చేసుకో, అయ్యా ఈ రోజు నుంచి నేను ఎబ్బేజులాగా విశ్వాసంతో నేను ప్రార్థిస్తాను. నిరీక్షణ కలిగినటువంటి వాడే